ఎవరు నువ్వు? ఎవరిని అవుతున్నాను నన్ను చూసి? అమ్మో ఏంటో ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ పెట్టారమ్మో. ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరు నువ్వు? నేనా? నేను ఎవరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు? నేను అక్కని వాళ్ళకి. అవునా? మా ఫ్రెండ్ గారు ఇక్కడికి వచ్చాడు, వాడిని ఎదుక్కుంటా ఇక్కడ వరకు వచ్చా. వాడు ఎక్కడ ఉన్నాడో నాకు అస్సలు కనిపించట్లేదు. అయ్యో మీ ఫ్రెండా? అవును. ఫ్రెండ్సా? నీకు మా దగ్గర ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నేను ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. లేదు లేదు, మా ఫ్రెండ్ వచ్చాడు. మీ ఫ్రెండా? ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? నా ఫ్రెండ్ పేరా? మీకు తెలీదు? నాకు తెలీదు. తెలీదు? అదే ఎందుకు తెలియదు? నాకు తెలియదు కదా. నువ్వు చెప్పు. చెప్పను. చెప్పు చెప్పు. చూపిస్తా. చూపించు. చూపించనా? వాడు వాడు పింక్ కలర్ షర్ట్ లో ఉన్నాడు. పింక్ కలర్ షర్ట్? అవును. పింక్ కలర్ షర్ట్ మా వాడు వీడియో తీస్తున్నాడు. నీ ఫ్రెండ్ వచ్చింది, హాయ్ చెప్పు. మరి తెలుసా నీకు? వాడు కాదు, నీకు తెలియదు. ఆగక్క, నాకు తెలియదు. సరే నువ్వు పేరు చెప్పు. మరి చెప్తా, కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది పిల్లలు? వినిపించిందా నీకు? వినిపించింది. ఎంతకి నువ్వెవరు? అక్క, నా పేరు చెప్పనా? చెప్పు. నీ పేరు? నవ్వుతావా? నవ్వను. నవ్వోగా? నవ్వను. సరే చెప్తా విను. నా పేరు? నీ పేరు? నా పేరు. నీ పేరు? నా పేరు చెప్పనా? చెప్పు చెప్పు. నవ్వద్దు. నవ్వను. మా పిల్లలు కూడా నవ్వరు కదా? నవ్వరు. నా పేరు డింగిరి అక్క. డింగిరియా? అవునక్క. అదిగో నీ పిల్లలందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నా, నేను వెళ్ళిపోతాను. ఉండు. ఎందుకు వచ్చావు నువ్వు? డింగిరి డింగిరి. ఏ డింగిరి? నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడవు? నన్ను ఏడిపిస్తున్నారు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది డింగిరి. బాగుందా? చాలా బాగుంది. నచ్చిందా? నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ అక్క. అక్క చెప్పు. నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ అక్క. చెప్పు. ఇక్కడ మా నానిగాడు ఉన్నాడా? నానియా? నాని ఉన్నాడు. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? మా ఫ్రెండ్సే. నీ ఫ్రెండ్సా? అవునక్క. మేము క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లోకి వెళ్తే వాడు ఇప్పుడే వస్తానని చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాడక్క. అదా పాయింట్. అవునక్క. ఏ నాని చెప్పకుండా వచ్చావా? వాడిని అడుగు, చెప్తాడు. సంతోష్ చెప్పకుండా వచ్చావా? మీ ఫ్రెండ్ చెప్పకుండా వచ్చావా? అబద్ధం చెప్పక సంతోష్. అబద్ధం చెప్పండి. మా వాళ్ళందరూ చాలా స్ట్రిక్ట్. నీకు నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు కానీ. అవునా? సరే ఎలాగైతే వచ్చావు కానీ ఇంతకు నీ పేరు ఏమన్నావు? అక్క, నా పేరు డింగిరి అక్క. మీ అమ్మ పేరు చెప్పనా? చెప్పు. మా అమ్మ పేరు కన్నా మా చెల్లి పేరు చెప్తా. మీ చెల్లి పేరు చెప్పనా? చెప్పు. మా చెల్లి పేరు జాంగ్రీ. ఆ స్వీట్ హోమ్ లో దొరికే జాంగ్రియా? లేదక్క, మా చెల్లి పేరు జాంగ్రీ. అబ్బా, వెరీ నైస్ నేమ్ కదా. మా పిల్లల్లో ఎవరికైనా జాంగ్రీ పేరు ఉందా? లేదు. మీ చెల్లి అసలు డింగిరి. మీ చెల్లి ఎంత మంచి పేరు పెట్టారు. మీ అమ్మగారి పేరు ఏంటి? చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. జారి. ఏ జారి? అక్క నవ్వద్దక్క. నవ్వను. మా డాడీ పేరు తెలుసా? తెలీదుగా. బజారి. నీ పేరు డింగిరి, మీ చెల్లి పేరు జాంగ్రీ, మీ అమ్మ పేరు జారి, మీ డాడీ పేరు బజారి. ఫ్యామిలీయా? మాది రీ ఫ్యామిలీ అక్క. వెరీ గుడ్. మీది రీ ఫ్యామిలీ. చాలా బాగుంది. మీ పేరెంట్స్ పేర్లు బాగున్నాయి, నీ పేరు బాగుంది. ఇక్కడున్న నువ్వు ఎందుకు వచ్చావు? అక్క చెప్పు. నేనా? నువ్వే. నేను మా ఫ్రెండ్ కోసం వచ్చానక్క. మీ ఫ్రెండ్ కోసం వచ్చావు? ఎందుకు? మీ ఫ్రెండ్తో పనే ఉంది. ఏంటక్క అలా అంటావు? మేము క్రికెట్ ఆడాలి. క్రికెట్ ఆడాలా? అవునక్క. అవునా? అవునక్క. మరి క్రికెట్ ఆడాలంటే ఈవినింగ్ ఆడుకోవాలి కదా. మరి చెప్పారక్క. నేనే చెప్తున్నా. అవునా? మా పిల్లలకు కూడా తెలుసు ఎప్పుడు ఆడుకోవాలి క్రికెట్. ఈవినింగ్ ఆడుకోవాలంట. మరి నీకెవరు చెప్పారు ఇప్పుడు ఆడుకోవాలని? లేదక్క, మేము మంచోళ్ళం, మేము ఎప్పుడైనా ఆడతాం. నువ్వు మంచోడువా? అవునక్క. వెరీ గుడ్. నువ్వు చాలా మంచోడు, అందుకే నీకు సూపర్ హెయిర్ స్టైల్ ఉంది. థ్యాంక్స్ అక్క. అక్క చెప్పు. మా సంతోష్ గడికి బాగుందా?
మీ సంతోష్ మా సంతోష్ హెయిర్ స్టైల్ హెయిర్ కట్టే వేయించుకోవాలి, జుట్టు వేయించుకుంటున్నాడు. అవునా? ఆ, అంటే నాదే బాగుందా? నీదే బాగుంది, నువ్వు Thanks సూపర్ గా అక్క. ఉన్నావు. ఓకే అక్క. చెప్పు. నీకు ఒకటి తెలుసా? ఏంటి? నన్ను ఆ, స్కూల్లో ఆ. అందరూ నన్ను చూసి భయపడతారు తెలుసా? అవునా? అవునక్క. ఎందుకు? నేను ఆ, మా స్కూల్లో ఆ. అడుగు పెట్టంగానే ఆ. మా టీచర్స్, మ్. మా ఫ్రెండ్స్, మ్. మా అందరూ అక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో అందరూ నన్ను చూసి భయపడతారు తెలుసా? ఎందుకు? ఎందుకంటే ఆ. అసలు మ్. మా స్కూల్లో ఏదన్నా తీయాలి అన్నా, ఎవరినైనా కొట్టాలి అన్నా, ఓయ్ ఏదన్నా చేయాలి అంటే నేనే. బాబోయ్. అమ్మా, అయితే నువ్వు రౌడీవా? అవునక్క. రౌడీవా? అవునక్క, నేనే రవణి. మా స్ట్రీట్ కి నేనే రవణి, మా స్కూల్ కి నేనే రవణి, అవును మా అమ్మా. ఇంట్లో కూడా నేనే రవణి ఆ, తెలుసా? అవునా? పిల్లలు మీలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? స్కూల్లో రౌడీలంట, ఇంట్లో రౌడీలంట, ఫైట్లు చేస్తారంట, ఎవరైనా ఉన్నారా? మా పిల్లలు చాలా మంచోళ్ళు డింగ్రీ. అబ్బో, నేను ఇంకా చాలా మంచోని తెలుసా? అవును, చాలా మంచోడు. దీన్ని చూస్తే అందరు భయపడతారు. అక్క ఒకసారి దగ్గర రా అక్క. సరే వచ్చి. అక్క ఇంకా దగ్గర రా అక్క. వచ్చాను. అక్క ఇంకొంచెం. అమ్మ నువ్వు కొడతావు, భయం అవుతుంది. లేదక్క, నేను ఒకటి చెప్తారా? చెప్పు. పక్కన నుంచి అక్క. అక్క, ఆ, మన ఇద్దరం మ్యాచింగ్ చేసుకున్నా. థ్యాంక్ యూ. మ్యాచింగ్ మ్యాచింగా? అవునక్క. అయితే చాక్లెట్ ఇస్తా. ఓకే అక్క. చెప్పు. అక్క మా సందర్భం గాని పంపించాక. మీ సంతోష్నా? అవునక్క. మా సంతోష్ రావాలంటే ఈ ప్రోగ్రామ్ అవ్వాలి. అవునా? అవును. ఇక్కడ ఏం జరిగింది అక్క అసలు? ఏం జరిగిందో చెప్పాలా? చెప్తావా? చెప్తాను. అక్క, ఆ, మా ఇంట్లో ఉమ్, ఈ రోజు ఆ. చికెన్ కర్రీ. చికెన్ కర్రీయా? అవునక్క. తిన్నావా మరి మంచిగా? మంచిగా తిన్నా తెలుసా? ఇంకేమేమి తిన్నావు? నేను చాలా తిన్నా. వెరీ గుడ్. అవునక్క. నీకు కావాలా? నాకు వద్దొద్దు. ఏ? లేదులే, నేను తింటా. అవునా? అవును. మా డాడీ ఆ, రాత్రి ఆ. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? చికెన్ తీసుకురావడానికి. మరి చికెన్ కర్రీ వండాలండి, చికెన్ తేవాలి డింగ్రీ. అవునా? అవును. తేవాలి అవును. తేవాలి. ఉమ్. అక్క, చెప్పు. నీకు ఒకటి చెప్పనా? చెప్పు. మా ఫ్రెండ్, ఆ. నేను, ఆ. ఇంకా మా చాలా మంది ఫ్రెండ్స్ ఆ. అందరం కలిసి ఉమ్. ఈ రోజు క్రికెట్ ఆడుతున్నాం కదా, ఆ. అక్కడ చికెన్ కర్రీనే. ఎందుకు చికెన్ కర్రీ? ఎందుకంటే ఉమ్. ఈ రోజు మేమే విన్ అయ్యేది, మా ఓ. మీద ఎవ్వరూ గెలవలేరు. అమ్మా. ఎందుకంటే ఉమ్. ఒకవేళ వాడు గెలిచిన వాడిని కొడతా కదా, నేనే కొట్టేస్తా. ఓ, నువ్వు కొట్టేస్తావా? అవునక్క. అంటే కొట్టేసి విన్నింగ్ తీసుకుంటావు, అవునక్క. ఆడి కాదు. ఆ. ఓ, నువ్వు చాలా నేనంటే భయం మంచి. అక్క వాళ్ళకి. అవునవును. ఏ సంతోష్, భయమేనా మీ అందరికి? డింగ్రీ అంటే భయమేనా? ఏ చెప్పండి, భయం లేదా? ఎవరు అన్నది? ఏ, నా సంగతి నీకు తెలీదు. నేను రాత్రి మీ ఇంటికి వస్తా, మీ చికెన్ కర్రీ అంతా తినేస్తా. అక్క, మీ పిల్లల భయం లేదేంటక్క? మా పిల్లలు భయపడరు. ఎందుకని? మా పిల్లలు సాధారణ అయినా భయపెట్టేస్తారు, కానీ మా పిల్లలు భయపడరు. అవునా? అవును. అక్క, చెప్పు. నీకు ఒకటి తెలుసా? చెప్పు. సాతాన్ని నేను భయపెడతా. అవునా? వెరీ గుడ్ జింగ్రీ. నీకు తెలుసా? తెలీదు. మొన్నే వాడిని కొట్టా. అయితే నువ్వు సాతాన్ని చూస్తావు అన్నమాట. మీ ఫ్రెండ్ ఆ సాతాను? అవునక్క, నీకెలా తెలుసు? అమ్మా, నాకు తెలియదు. నాకు ఎస్ఐ ఫ్రెండ్. అక్క, మన ఫ్రెండ్షిప్ డేకి ఫస్ట్ గిఫ్ట్ వాడికే ఇచ్చా. ఫ్రెండ్షిప్ డేకి ఫస్ట్ గిఫ్ట్ వాడికే ఇచ్చానక్క. మీరు కూడా ఇచ్చారా పిల్లలు? మా పిల్లలు మా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చారు. మేము ఆ. చాలా అల్లరి చేస్తాం. అవును. ఎందుకంటే ఉమ్. మేము ఆ. మా వెనక పెద్ద గ్యాంగ్ ఉంది. ఓ, మా లీడర్ ఎవరో తెలుసా? ఎవరు? తెలుసా నీకు అసలు? తెలీదు. మీ పిల్లలకి తెలుసా? మా పిల్లలకి ఇదే తెలుసా? తెలుసా? ఏంటి? నేను చెప్తా ఉండండి, మీకేం తెలీదు, మీరు ఆగండి. మీరు చిన్నపిల్లలు, నేను పెద్దోండి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. అక్క చెప్పక్క. చెప్పు. నీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నా గ్యాంగ్ లీడర్ పెట్టి చెప్తే నవ్వుతారా మీరు? మేము నమ్మం. నేనేనక్క, డింగ్రీ. డింగ్రీయా? అవునక్క. వెరీ గుడ్. నువ్వు అయితే గ్యాంగ్ లీడర్వి, గ్రూప్ లీడర్వి, మళ్ళీ క్రికెట్ లో ఫస్ట్ వస్తావు. అవునక్క.
వెరీ గుడ్ వెరీ గుడ్. నన్ను చూడక నాకు భయం అవుతుంది. అక్క నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. బిస్కెట్స్ బాగా వేస్తున్నావు డింగిరి నువ్వు. అక్క ఇక్కడ ఏం పెడతారక్క? ఇక్కడ అవునక్క. ఇక్కడ ఏం పెడతారు? స్నాక్స్ పెడతారు, ఫుడ్ పెడతారు. ఇంకేం పెడతారు? ఇంకా టిఫిన్ పెట్టారు. చికెన్ కర్రీ అన్నా? చికెన్ కర్రీ లేదు. చికెన్ కర్రీ ఉంది రేపు ఉంది. అవునవును. రేపు రావాలా? రేపు వస్తావా? ఈ రోజే పెట్టొచ్చుగా. నేను పెట్టను. ఏ అక్క? నువ్వెవరో నాకు తెలియదుగా. అక్క నా పేరు చెప్పా నీకు. మా చెల్లి పేరు చెప్పా, మా మమ్మీ పేరు చెప్పా, మా డాడీ పేరు చెప్పా. ఇంకేం కావాలి నీకు? మా ఫ్రెండ్ గారు ఇక్కడే ఉన్నాడు. ఏరా సంతోష్ చెప్పు. చెప్పడంట. చెప్పడు. మా సంతోష్ గుడ్ బై లో మారిపోయాడు తెలుసా? ఏ సంతోష్ ఎప్పుడు మారావురా నువ్వు? నిన్ననే. అవునా? ఎలా మారావు? ఇక్కడ సండే స్కూల్లో మంచి రిట్రీట్ జరుగుతుంది. మేము యేసయ్య మాటలు వినడానికి అందరం వచ్చాం. మీ ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఎవరక్క? నాకంటే గొప్పోడా? అమ్మో ఎంత మాట. యేసయ్య ఎంత డింగిరి కంటే గొప్పవాళ్ళ కాదా? యేసయ్య గొప్ప కదా? నేనే గొప్ప. యేసయ్యకి ఏం తెలియదు. నాకు తెలిసినంత నేను అందరినీ కొడతా. అందరూ నన్ను చూసి భయపడతారు. నీకు తెలుసా? ఇప్పుడు తెలిసింది కదా డింగిరి, నీతో చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మా స్ట్రీట్ లో ఎవరింట్లో ఏం చేయాలన్నా నేనే తెలుసా. మరి ఇక్కడ మా పిల్లలు అల్లరి చేస్తున్నారు, వాళ్ళని కూడా కొడతావా? కొడతానక్క. రెడీ అయినా? మీరు కొట్టించుకుంటారా డింగిరి? అమ్మో చెప్పు డింగిరి. ఏం చెప్పాలక్క? ఎందుకు వచ్చావు ఇక్కడికి? సంతోష్ కోసం వచ్చావా? అవునక్క. మరి అయితే ఈ రోజు మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, నీకు తెలుసా దాని గురించి? ఏంటక్క అసలు ఇక్కడ ఏం జరుగుతుందక్క? ఇక్కడ సిబిసి ప్రోగ్రామ్ జరుగుతుంది. అవునక్క. ఎలా జరుగుతుంది? ఇదిగో ఆటలు ఆడుకున్నాం, పాటలు పాడుకున్నాం, యేసయ్య మాటలు నేర్చుకున్నాం, బైబిల్ కథలు విన్నాం, మంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం. అక్క అంటే ఏంటక్క? అంటే నీకు తెలీదా డింగిరి? మీ పేరెంట్స్ నీకు నేర్పించలేదా? నేర్పించలేదక్క. అవునా? మాకు ఇక్కడ సండే స్కూల్లో టీచర్స్ ఉంటారు. అవునా? ఏం చేస్తారక్క? మంచి మంచి మాటలు నేర్పిస్తారు, ఇంకా మంచి మంచి కథలు చెప్తారు, ఇంకా మంచి మంచి అలవాట్లు నేర్పిస్తారు. అక్క చెప్పు. క్రికెట్ ఉండదా? మా సండే స్కూల్లోనా? అవునక్క. క్రికెట్ లేదు డింగిరి. వాలీబాల్ లేదు డింగిరి. అదేంటక్క? నేను కూడా వచ్చేవాడిని అక్క క్రికెట్ ఉంటే. సండే స్కూల్లో క్రికెట్ పెట్టకూడదు డింగిరి. వీళ్ళందరూ ఆడతారు తెలుసా? అవును. మరి అబద్ధాలు చెప్తున్నారు మీ పిల్లలు. అబద్ధాలు ఏం కాదు, కానీ మా పిల్లలు సండే స్కూల్ టైంకి సండే స్కూల్ కూడా వచ్చేస్తారు. నువ్వు చూసావా? నాకు తెలుసు డింగిరి. అక్క ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వు సంతోష్ అడుగు డింగిరి. వస్తారు. వస్తారు. మరి మీ ఫ్రెండ్ సంతోష్ ఉన్నాడు కదా, ఒకసారి మీ సంతోష్ అడుగు సండే స్కూల్కి వస్తాడో లేదో. ఏరా సంతోష్, ఇక్కడ సండే స్కూల్కి వస్తున్నావా? నువ్వేమైనా మారావా? వస్తున్నారా? ఎప్పుడు వచ్చావరా నువ్వు? నన్ను పిలవాలి కదరా. నీ వల్ల నేను నరకానికి పోవాలేరా? చెప్పాలి కదరా. అక్కడవే దేవుని దగ్గరికి వెళ్తా నేనేమైపోవాలరా? అక్క చెప్పు. నిన్ను మోసం చేశాడక్క. అవునవును. నన్ను కూడా తీసుకురావాలి అక్క వీడు. అవును. ఏరా నేను చనిపోతే, నేను నరకానికి వెళ్తే నువ్వు మాత్రమే పరలోకానికి వెళ్తావేరా? నీ వల్ల నేను నరకంలో ఉంటే నీకు ఇష్టమా అక్క? వీడు కూడా నన్ను చిన్నప్పుడు మారిస్తే నేను కూడా వచ్చేవాడిని. వాడు చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు, కానీ నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదక్క. అవునా? అవునక్క. పిల్లలు మీరు కూడా అలాగే ఉన్నారా? మీ ఫ్రెండ్స్ కి దేవుని గురించి చెప్పి తీసుకొస్తున్నారా? తీసుకురావట్లేదు కదా? మరి మీరు కూడా తీసుకురావాలిగా. మరి చెప్తే డింగిరీలా అవ్వరు కదా. డింగిరీ చూసావు ఎలా అయిపోయాడో. అక్క చెప్పు డింగిరీ. నేను సారీ చెప్పాలక్క. చెప్పు డింగిరీ. అక్క ఫస్ట్ నేను జీజేస్కు సారీ చెప్తానక్క. చెప్పు. అయితే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు అక్క? నేను మాట్లాడలేనక్క. అయ్యో బాధపడక డింగిరీ, ఒకసారి తలెత్తావా? అక్క నేను ఎత్తానక్క. అయ్యో కొంచెం. అక్క లేదక్క, నాకు చాలా బాధగా ఉంది. నేను చాలా తప్పులు చేశానక్క. అయ్యో నేను అలాగే చాలా మంది పిల్లల్ని ఏడిపించానక్క. ఏడిపించావా? నువ్వు బాధపడుతున్నావా హృదయంలో? చాలా బాధపడుతున్నానక్క. అక్క దేవుడు నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు. నిజంగా క్షమిస్తారా? క్షమిస్తారు. నిజంగా క్షమిస్తారు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ. మా యేసయ్య అందరినీ క్షమిస్తారు తెలుసా నీకు? అవునా అక్క? అక్క
అక్క మీ యేసయ్య అందరినీ క్షమిస్తారా? అవును, నన్ను కూడా, నిన్ను కూడా మా చెల్లిని క్షమిస్తారు. కూడా, మీ చెల్లిని కూడా మా క్షమిస్తారు. డాడీని కూడా, మీ డాడీని కూడా మా క్షమిస్తారు. మమ్మీని కూడా, మీ మమ్మీని కూడా మా క్షమిస్తారు. ఫ్రెండ్స్ని కూడా. మీ ఫ్రెండ్స్ కూడా క్షమిస్తారు. అక్క ఆ, అయితే నేను కూడా ఉమ్, డైలీ కాకపోయినా ఉమ్. వారం వారం సండే స్కూల్కి వస్తాను అక్క. వెరీ గుడ్ డింగ్రీ, చర్చికి వస్తాను అక్క. వెరీ గుడ్ డింగ్రీ. అక్క నేను మొన్న పాస్టర్ గారిని తిట్టాను అక్క, నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు. ఏమని తిట్టావు డింగ్రీ? నిజంగా తిట్టేశాను అక్క, తెలియక. అయ్యో, తెలియక చేసావుగా. యేసయ్య తెలియక చేసిన పాపాలన్నిటిని క్షమిస్తారు. నిజంగానా? నిజంగా. నా యేసయ్య చాలా మంచివాళ్ళు తెలుసా? అవునా అక్క? అవును. అక్క సారీ అక్క, పాస్టర్ గారికి కూడా. వెరీ గుడ్. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ కోరావో అప్పుడే నీ పాపాలన్నీ క్షమించేస్తారు తెలుసా డింగ్రీ? అవునా అక్క? అవును, నేను మంచివాడినేనా? నువ్వు మంచివాడు డింగ్రీ. నీలో క్షమాపణ గుణం ఉంది. అక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళేనా అక్క? అందరూ మంచివాళ్ళు. థ్యాంక్స్ అక్క, నన్ను మార్చింది నువ్వేనక్క. కానీ నువ్వు కొన్ని నియమాలు పాటించాలి డింగ్రీ. ఏంటక్క? ప్రతి వారం సండే స్కూల్కి రావాలి. ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేయాలి. ఓకే అక్క. ప్రతిరోజు బైబిల్ వాక్యాలు నేర్చుకోవాలి. ఓకే అక్క. హృదయంలో భద్రపరచుకోవాలి. ఓకే అక్క. చెడ్డ పనులు చేయకూడదు. ఓకే అక్క. దొంగతనం చేయకూడదు. ఓకే అక్క. పక్క వాళ్ళకి ఇచ్చి గొడవ ఆడకూడదు. అక్క అక్క, చెప్పు డింగ్రీ. నేను ఎవరి మీద గొడవ అన్ను. ఓకే డింగ్రీ. నా మీదకే అందరూ వస్తారక్క. అవునా? అవునక్క. రేపటి నుంచి నీ మీదకి ఎవ్వరు రారు. నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా డింగ్రీ. అక్క నేను ఇలా తయారవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు డింగ్రీ? మా ఫ్రెండ్సే. మీ ఫ్రెండ్సేనా? అవునక్క. ఏం చేశారు? నన్ను వీళ్ళనే చేసింది వాళ్ళేనక్క. ఓ, నిన్ను వీళ్ళని చేస్తారు. నిన్ను చెడ్డవాడిగా చూపించారా? అవునక్క. మీ ఫ్రెండ్స్ మంచివాళ్ళు కదా? కాదక్క. సంతోష్ కూడా లేదక్క. వాడు నన్ను నువ్వు చెప్పకపోతే నరకానికి వెళ్ళడానికి కారణం వాడే కదక్క. అవునవునవును, అది నిజమే. చెప్పు డింగ్రీ, ఇంకేమేం బాధలు ఉన్నాయి నీకు? అక్క నాకు చదువు రావట్లేదక్క. చదువు రావట్లా? ఇంకా మా ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి అక్క. అమ్మా, అప్పులు ఎందుకో తెలుసా? నేనే చేశా. మా అమ్మ నాన్నను కొట్టేవాడిని అక్క. అమ్మో, నేను ఎవరి మాట వినేవాడిని కాదు. నేను ఒక్కడే ఉండేవాడిని. మా చెల్లి దగ్గర చాక్లెట్స్ అన్ని తీసేసుకున్నా. అవునా? అవునక్క. మరి అలాంటివి చేయకూడదుగా డింగ్రీ. ఇంకా చేయనక్క. మారిపోతావా? మారిపోయానక్క. వాటినన్నిటిని విడిచిపెడతావా? విడిచిపెడతానక్క. యేసయ్య దగ్గరకు వస్తావా? వస్తానక్క. ప్రతిరోజు ప్రార్థన చేస్తావా? చేస్తానక్క. సండే స్కూల్కి వస్తావా? వస్తానక్క. నీతో పాటు నీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తావా? తీసుకొస్తానక్క. వాళ్ళని మారుస్తావా? మారుస్తానక్క. వెరీ గుడ్ డింగ్రీ. నీలా అందరూ మారిపోవాలని నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. మా పిల్లలు కూడా నీ కోసం ప్రార్థన చేస్తారు. ఓకే అక్క. ఓకే డింగ్రీ. ఓకే అక్క. ఓకే డింగ్రీ. అక్క చెప్పు డింగ్రీ. మరి నేను వెళ్ళొచ్చా? వెళ్ళిపోతావా? మీ ఫ్రెండ్స్ ఇట్లున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. వెళ్ళాలని లేదా? లేదక్క. మరి మా పిల్లలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్తానక్క. చెప్పవా? పిల్లలు, మీరు కూడా మీ పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. సండే స్కూల్కి వెళ్ళాలి. సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట వినాలి. పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాలాగా అస్సలు ఉండొద్దు. మీరు చిన్నపిల్లలు కదా, మీకన్నా నేను కొంచెం పెద్దవాడిని. మీకు సండే స్కూల్ టీచర్ అక్క మీకు అన్నీ చెప్తుంది. బట్ నాకు ఎవ్వరూ చెప్పలేదు. అందుకే నేను ఎలా ఉన్నాను. సారీ పిల్లలు, ఇందాక మిమ్మల్ని తిట్టాను కదా, సారీ. ఓకే నా నేను కూడా మీ ఫ్రెండే. పిల్లలు ఫ్రెండ్షిప్ చేస్తారా డింగ్రీతో? డింగ్రీ లాంటి వాళ్ళని సండే స్కూల్కి తీసుకొస్తారా? డింగ్రీని మారుస్తారా? దొంగతనం చేసి ఆ పెన్సిల్ చేస్తే నేనే దాచిపెట్టి నా ఫ్రెండ్ని బయట పెట్టకుండా కాపాడుతారా? తప్పు చేస్తే పిల్లలు, నేను అలాగే చేసేలా అయిపోయాను. చూసావా డింగ్రీ ఎంత బాధపడుతున్నాడు? డింగ్రీకి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ సంతోష్ రావడం వల్ల డింగ్రీ వెతుక్కుంటా వచ్చాడంట. ఎక్కడికి? సిబిసి ప్రోగ్రామ్కి వచ్చి మీ అందరే చూసి యేసయ్య మనసు తెరిచాడు డింగ్రీది. తెరవగానే డింగ్రీకి ఏమనిపించింది? హృదయంలో మారిపోవాలనిపించింది. అంటే యేసయ్య మందిరంలో ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి కదా. అక్క చెప్పు. నేను వెళ్ళిపోతున్నాను అక్క.
అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నాం ఏంటి అక్క. చెప్పు డింగ్రీ. నేను అక్కడ క్రికెట్ మ్యాచ్ అని చెప్పా కదా, ఆ, అవును. వాళ్ళని మారుస్తాను అక్క నేను. వెరీ గుడ్ డింగ్రీ. డింగ్రీ క్లాప్స్ కొట్టండి. నువ్వు గుడ్ బాయ్ అయిపోయావు డింగ్రీ. థ్యాంక్ యూ అక్క. ఓకే డింగ్రీ. ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు, సీ యూ పిల్లలు. బాగా సండే స్కూల్కి వెళ్ళాలి. సండే స్కూల్ టీచర్ చెప్పిన మాటలు అన్నీ వినాలి, ప్రేయర్ చేసుకోవాలి, బాగా చదువుకోవాలి. ఓకేనా పిల్లలు? సరే వెళ్ళనా మరి? ఓకే బాయ్ పిల్లలు. బాయ్ అక్క. బాయ్. అక్క బాయ్ అక్క. బాయ్ డింగ్రీ. అన్నలందరికీ బాయ్. బాయ్. అక్కలందరికీ బాయ్. ఆంటీలందరికీ బాయ్. అంకుల్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ గారు అందరికీ బాయ్. బాయ్ 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 బాయ్. పిల్లలు మీ అందరికి డింగ్రీ నచ్చాడా? నచ్చలేదా? ఎలా ఉన్నాయి డింగ్రీలో హ్యాబిట్స్ అన్ని? మంచి హ్యాబిట్సా బ్యాడ్ హ్యాబిట్సా? కానీ ఒక్కసారి సండే స్కూల్కి వచ్చి చూసాడో లేదో యేసయ్య హృదయంలోనికి వచ్చేసారు కదా. వచ్చేసారా? మారిపోయాడా? అన్నీ విడిచిపెట్టాడా? మరి మీరందరూ కూడా విడిచిపెడతారా? మంచి పిల్లలుగా మారిపోతారా? టైం వృధా చేస్తారా? చేస్తున్నారు మీరు. టైము వృధాగా పాడు చేసేస్తున్నాం. ఎందుకంటే సమయం చాలా, ఎందుకంటే మన రేపు చూసేవాళ్ళు బ్రతుకుంటున్నారో లేదో మనకు తెలియదు. కాలం ఎలా వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా, ట్రైన్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అవునా? సరే అందరూ కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకోండి.